శారద జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి ఆంధ్ర నాయకత్వం వర్ధిల్లాలి చెట్లు వేయడం జరిగింది. సో అలాగే ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉంటే వారికి ఇల్లు కట్టించే బాధ్యత కూడా కంపెనీతో మాట్లాడి మా నాయకులకు అందరికీ చెప్పిన అలాంటి వాళ్ళని గుర్తించండి. 5 లక్షలతో ఇల్లు కట్టుకోలేని నిరుపేదలు ఎవరైనా ఉంటే స్థలం ఉండి వారి గుర్తించి కొందరు శాంక్షన్ అయినాక మేము కట్టుకోలేమని రిటర్న్ ఇస్తున్నారు. సో రిటర్న్ వద్దమ్మా మేము కట్టిస్తాం. కంపెనీతో మాట్లాడినాం. ఆల్రెడీ వర్ధనపేట, పర్వతగిరి, వంగపాట్ల కూడా స్టార్ట్ అయింది. పెగడపల్లి కూడా స్టార్ట్ అయింది. సో ఎవరైనా నిరుపేదలు కట్టుకోలేని పరిస్థితులు ఉంటే 5 లక్షలతోనే కట్టించే బాధ్యత నేను ఆ కంపెనీ వాళ్ళని తీసుకున్నాం. మా నాయకులకు అందరినీ తెలియపరచడం జరుగుతుంది. సో ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం, అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అన్ని మున్సిపాలిటీలో వరంగల్లో గెలవడం మీరందరూ చూశారు. ప్రజల యొక్క తీర్పును గౌరవించాలి. మరి ఓటర్ మహాశయులకు, వర్ధనపేట మున్సిపాలిటీ మహాశయులకు అందరికీ కూడా నేను మా కాన్స్టిట్యున్సీ తరఫున అలాగే నాయకుల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే అన్ని డివిజన్ల నుండి తర్వాత అందరూ నాయకులందరూ వచ్చి తమ వంతుగా అక్కడ అండగా నిలబడి ఆ నాయకులను గెలిపించింది కాబట్టి వివిధ డివిజన్ల నుండి వచ్చిన అధ్యక్షులకు, వివిధ పార్టీ సైనికులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా వర్ధనపేట నియోజకవర్గం నుండి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నిన్న ఆరూరు రమేష్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఫ్రస్ట్రేషన్లో ఏమో మాట్లాడుతున్నారు. అంటే మరి ఆయన ఎంఏ చదివిందని చెప్తున్నాడు. మరి టిల్లుకు పుల్లకు తేడా తెలియని వ్యక్తి విమర్శించే విధానం, టిల్లు అంటే హీరో, ఈ హీరో బిరుదు ఇచ్చినాం టిల్లు అని. మరి మా ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో వాడు వీడు కొట్టోడు అంటున్నాడు. మరి ఇద్దరిని పక్క నిలబడి ఎంత రైట్ ఉంటారో మరి నువ్వు కూడా పక్క నిలబడితే నీ హైట్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. మరి టిల్లు అనే బిరుదు ఇచ్చినాం. దానికి నువ్వు నన్ను ఏదో అసభ్య పదజాలతో మాట్లాడడం నీ సంస్కారానికి వదిలేస్తా. నాకు కూడా అనొస్తుంది, ముల్లేక బాల్ అనగలను, కానీ అది నా సంస్కారానికి అడ్డొస్తుంది. నేను చదువుకున్నాను, మరి చదువుకున్న వ్యక్తిని, మరి పోలీసు అది 35 ఏళ్ళ సర్వీస్ చేసి వచ్చిన మరి నేను కూడా తిట్టగలుగుతా. కానీ ఇది తిట్టుకునే సంస్కృతి కాదు. మనం ప్రజలకు ఏం సేవ చేస్తున్నాం, ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నువ్వు తీసుకొని వచ్చి ఎన్నో వాగ్దానాలు చేసి మున్సిపాలిటీలో ఎవరైతే లంబాడి తండాలను కలిపినావో ఆ తండాలు తీసేస్తాను, 100% తీసేస్తాను. మరి పగటి కళలు కంటాను ఇంకా వాళ్ళు, మేము 2 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తే అధికారం అని పగటి కళలు కట్టుకుంటా ఈ యొక్క డైలాగులు కొట్టుకుంటా నిన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి మా పిల్లలు, మా కొడుకు కోడలు, మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆ అమ్మాయికి నువ్వు వచ్చి చెక్ చేసుకో, లేకుంటే నీకు పంపిస్తా, ఆధారాలతో పంపిస్తాను. ఆమె లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నారు వాళ్ళు. దానికి 80 కోట్లతో సంథింగ్ ఏదో నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, గెస్ట్ హౌస్ కట్టుకున్నామని. అక్కడ వచ్చి చూడండి, మీడియా మిత్రులు కూడా వచ్చి చూడండి. ఆ ఇల్లు పత్రం, ఆ లోన్, బ్యాంక్ లోన్ అవన్నీ చూసుకోండి. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, US రిటర్న్ అమ్మాయి, మా కోడలు డబుల్ PG. మరి ఆమె చదువులో నువ్వు నేను ఎవరం కూడా బలాదు. మరి వాళ్ళని పట్టుకుని నువ్వు కుటుంబ సభ్యులను కూడా లాగుతున్నావు. మరి నీ విజ్ఞతకి వదిలేస్తున్నావు. మానసికంగానే మేమే గెలిచినాం అంటున్నావు, నైతికంగా గెలిచిన అంటున్నాడు. మా పార్టీలో ఉన్న కట్టప్పల వల్ల అక్కడ BRS ఒక 3ో 2ో గెలిచింది. మేము ఏదైతే గెలవాలనుకున్న సీట్లు మా కట్టప్పల వల్ల అవి ఓడిపోయినాయి. తప్పనిసరిగా ఈ విషయాన్ని అధిష్టాన దృష్టికి తీసుకెళ్తాను. వారిపైన చర్యలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. మరి సోదరునికి మౌలిక సదుపాయాలకు, అభివృద్ధికి తేడా తెలుస్తలేదు.
మరి 10 ఏళ్లలో ఇండ్లు ఇవ్వలేదు నువ్వు, మరి మీ ఇండ్లు ఇచ్చినాం. 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇచ్చినాం. మరి 10 ఏళ్లలో నువ్వు అభివృద్ధి ఏం చేసినావు? నువ్వు గత 10-20 ఏళ్ళ నుండి నువ్వు కాంట్రాక్ట్ అన్నావు. నేను కాదంటలేను, నువ్వు కాంట్రాక్ట్ మరి నువ్వు కాంట్రాక్ట్ కాబట్టే ఓన్లీ నీ దృష్టి అంతా కూడా కాంట్రాక్ట్ పనుల మీద జరిగింది. రోడ్లు వేసినా అన్నావు. రోడ్లు మౌలిక సదుపాయాలు, నువ్వున్నాయాలి, నేనున్నాయాలి, ఎవడున్నాయాలి. స్ట్రీట్ లైట్లు పెట్టడం మౌలిక సదుపాయాలు, ఇవన్నీ మౌలిక సదుపాయాలు. అభివృద్ధి అనేది నీ దృష్టి ఏంటిది అనేది మేము క్వశ్చన్ చేసాం. బస్ స్టేషన్లో మేము గాయగత్తర అవుతానే ఉంటాం. గాయగత్తర కాదు, ఏం కాదు. నేను నిదానంగానే మాట్లాడతాను. ఇవన్నీ కూడా పోలీసులను అడ్డు పెట్టుకొని మేము ఏం పనులు చేయాలి ఇప్పటివరకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరైనా కార్యకర్తల మీద కానివ్వండి, లేకుంటే ఇంకెవరి మీద కానివ్వండి, లేక ల్యాండ్ విషయాలలో నీకు అమ్మనందుకు వాళ్ళని లాకప్లో వేసి కొట్టించి వీడియో కాల్ చూసి ఆనందపడినాము. మరి ఈ విషయాలన్నీ కూడా నేను గతంలో మీ నాయకులే అన్నాను, నేను అనలే. మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు, గాజుల గలగలని నిద్రపోవడం మావాడని మీ నాయకులే అన్నాను, నేను అనలేదు. నేను ఎందుకంటే నేనేమన్నా నీతో పార్ట్నర్నా, లేకుంటే నీతో ఏమన్నా షేర్ హోల్డర్నా, లేక నేనేం కాదు కదా. నేను అన్నీ మీ నాయకులే కదా, మీ నాయకులే అన్నారు. మండలానికి మంచం అని వాళ్ళే అన్నారు, గాజుల గలగలలేదు నిద్రపోదని వాళ్ళే అన్నారు. వాళ్ళే కదా, వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది, నాకేం తెలుస్తుంది లేకుంటే. మరి నువ్వు ఏ విధంగా ఒక్కొక్క మండలానికి గెస్ట్ హౌస్ కట్టుకున్నావు, దానికి చాలామంది ఉదాహరణలు కూడా చెప్పిండ్రు. ఏ విధంగా వచ్చినాయి, వాటికి ఎవరు కట్టించిండ్రు. పోలీసు వాళ్ళని అడ్డు పెట్టుకొని కట్టుకున్నావు, కొంతమంది రియల్టర్లను అడ్డు పెట్టుకొని కట్టుకున్నావు అని వాళ్ళ నాయకులే చెప్పిండ్రు. నేను అంటలేను, ఇది ప్రజలలో ఉన్న స్పందన, నేను అనలేదు. నీ పర్సనల్ విషయాలు నాకు తెలియదు కదా. మరి మేము ఎంతవరకు కూడా నేను వర్ధన్నపేట నియోజకవర్గాన్ని, అది పాత సమితి, గత 15 ఏళ్ళు అంటే 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మినిస్టర్, 2 సార్లు ఎమ్మెల్యే. నేను అనేది ఏంటంటే అభివృద్ధి అనేది ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినావు అని అడుగుతున్నాను. నువ్వు కోనారెడ్డి చెరువు మీద ఏదైతే తెచ్చిన వర్క్స్ పైన దాన్ని తట్టని మట్టిపోయకుండా దానిపైన బిల్లులు ఎత్తుకున్నారు. మరి ఫీడర్ ఛానల్ నేను ఇన్ని కోట్లు తెచ్చి చేసినాను, మరి ఎందుకు నిండలే? ఫీడర్ ఛానల్ క్లీన్ చేసి నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడుంది? అది మేము దాన్ని క్లియర్ చేసి ఈరోజు మద్దతు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. డబ్బులు లేకుండా కూడా మేము సొంత నిధులతో రైతుల యొక్క వారి యొక్క కష్ట సుఖాలను ఆదుకున్నారు ఆ ప్రభుత్వం. కాబట్టి మేము ఆ యొక్క ఫీడర్ ఛానల్ క్లీన్ చేసి నీళ్లు నింపించిన, మరి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత మాదిన్నది. నువ్వు వస్తే చూపెడతావు. కళ్ళలేని కబోదిలాగా మాట్లాడకుండా 150 ఇళ్ళు కట్టించినాం. ఎవరైతే నిరుపేదలు కట్టుకోలేని పరిస్థితి ఉన్నా కూడా వారి కోసం ఒక ప్రైవేట్ కంపెనీని మాట్లాడి తెచ్చి కట్టించిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వం. మేము మా అభివృద్ధి ఆ విధంగా ఉంటుంది. మీ కమిషన్ల కోసమో లేకుంటే ఇంకేదానికో కోసమో కాదు పనిచేసింది అక్కడ. అలాగే ఇప్పుడు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చింది. ఆ స్కూల్ వల్ల మన పిల్లలకు ఉచిత సదుపాయం వితౌట్ ఫీజు. అక్కడ పుష్కోస్ ప్రైవేట్ స్కూల్ ఉన్నది, పక్కకే ఇంకో రెడ్డిది ఏదో స్కూల్ ఉంది, ఏం స్కూల్ పుణ్యాల దగ్గర శిలా స్కూల్ ఉన్నది. ఇలాంటి స్కూళ్ళల్లో మన బడుగు బలైన వర్గాలు బీసీ పిల్లలు అధిక ఫీజులు కట్టి పాపం వారం మోయలేని ఉచిత విద్య ఇచ్చే భాగంగా నేను తీసుకొచ్చి టెంకాయ కొడుతూ దాని మీద కూడా విమర్శలు చేస్తాను. మరి నీకు చదువు పైన ఉన్న ఆలోచన విధానం ఏంటో, నాకు విద్య పైన నీకు ఉన్న ఏంటో నన్ను కామెంట్ చేసి గుళ్ళు కడితే పిచ్చగాళ్ళు అవుతారు, బళ్ళు కడితే విద్యావంతులు అయితే నేను అంబేద్కర్ గారు చెప్పిన ఏదైతే కొటేషన్ ఉందో, అంబేద్కర్ గారు సామాజిక స్పృహతోని మాట్లాడి మనము దేవాలయాలు లాంటి విద్యా సంస్థలను కట్టుకోవాలని చెప్పింది తప్ప హిందువులను క్రిటిసైజే విధంగా మాట్లాడలేదు. గుళ్ళు అంటే గుడి ఎంత ముఖ్యమో బడి కూడా అంత ముఖ్యమనే దాని యొక్క అర్థం అంతే తప్ప నువ్వు దాన్ని పెడార్థం చేసుకొని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినావు. నీకు చదువుపైన ఏముందన్నా, నువ్వు ఎంఏ ఏం చదివినా తెలియదు నాకు. నేను విద్య పైన ఉన్న మమకారంతో ఈరోజు స్కూళ్ళల్లో ఆ స్కూళ్ళు కట్టి చూపెడతాను. మరి 100 పడకల ఆసుపత్రి నువ్వు తీసుకొచ్చిన శిలాపలకన ఇష్టమైన దాని ప్రొసీడింగ్స్ లేవు, ఏం లేవు. కానీ ఓవర్ నైట్లో ఎలక్షన్ల కోసం చాలామంది పాపం సంఘాలకు, కుల సంఘాలకు తెచ్చి నువ్వు వాళ్ళని కట్టుకోమన్నావు. పుట్టిన ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి ఎక్కడ చూసినా శాంక్షన్ లేవు. అవన్నీ కూడా ఈరోజు పాపం అప్పుల పాలైన వాళ్ళంతా కూడా సంఘాలు, కుల సంఘాలు కట్టుకొని అయ్యేవాళ్ళు. వాటన్నిటి కూడా మళ్ళీ శాంక్షన్ తెచ్చే విధంగా పోతున్నాం. ఆ కుల సంఘాలు అన్నీ కూడా మళ్ళీ వాళ్ళ సంఘాల భవనాలు కట్టుకునే విధంగా పోతున్నాం.
అలాగే పిల్లలపైన ఉన్న మమకారం, యువత పెడదారి పడుతుంది. యువతను మత్తు వదిలి మైదానం రండి అని అక్కడ స్టేడియం కూడా తీసుకొచ్చారు పిల్లలకు. అలాగే మరి చిన్న చిన్న తగాదాలకు 4 మండలాలు హన్మకొండకు కోర్టుకు రావాల్సి వస్తుంది. మరి అభివృద్ధి అనేది ఆ విధంగా ఆలోచించాలి. అందుకని అక్కడ మున్సిపల్ కోర్టు కూడా తీసుకొచ్చారు. మున్సిపల్ కోర్టుతో పాటు మళ్ళీ సబ్ జైలుకు 10 ఎకరాల ల్యాండ్ కూడా గవర్నమెంట్ ప్రభుత్వ స్థలంలో టెంకాయ ఇవన్నీ వస్తే తప్పనిసరిగా వర్ధనపేట నియోజకవర్గ యొక్క స్థితిగతులు మారుతాయి. పిల్లలకు ఎంతసేపు అక్కడ ఉన్న మట్టిపైన బతికే మా దళిత బిడ్డలు కానివ్వండి, బీసీ బిడ్డలు కానివ్వండి, ఎస్టీ సోదరులు కానివ్వండి, అక్కడ ఎక్కువ ఈ కోనేరు ఆకేరు వాగుపైన జీవన విధానం సాగుతుంది. దాని శాశ్వత పరిష్కారం ఇచ్చాలి. వారికి ఒక జీవనోపాధి కలిగే విధంగా కల్పించాలనే ఉద్దేశం ఉంది మాకు. తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదం ఉంటే ఏమైనా ఇండస్ట్రీ కూడా తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. దుద్దిల శ్రీధర్ బాబు గారితో మాట్లాడినా, ఎందుకంటే వారే ఐటీ శాఖ చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మేము ఆలోచన విధానం మాకు ఏమాత్రం మరి నువ్వు కాంట్రాక్ట్ పోయి కోట్లు సంపాదించినా 100 ఎకరాలు సంపాదించినావు. మరి మిగతా కాంట్రాక్టర్లు పాపం ఎక్కడ వేసినా గొంగలి వాళ్ళు ఎవరు కాంట్రాక్టింగ్ మరి బాగుపడలేదు. నువ్వు రైతులను వేధించినావు, పోలీసు వాళ్ళతో సొంత పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టినావు, కొట్టించినావు, లాకప్లో పెట్టి. ఇవన్నీ సాక్ష్యాధారాలు మీ వాళ్ళే చెప్పారు, నేను కాదు కదా. మరి ఇవన్నీ చేసిన అభివృద్ధి అనేది నువ్వు వర్ధనపేటకి ఏం చేసినావు అంటే, నేను రోడ్లు వేసిన, లైట్లు వేసిన, కళ్యాణ చెక్కులు తెచ్చిన, అవి తెచ్చిన, కిట్ ఇచ్చిన, కేసీఆర్ కిట్ ఇచ్చిన, అవి ఇచ్చిన, ఇవి ఇచ్చిన, ఇవన్నీ కాదు. అవన్నీ మనం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రజలకు మనం, విద్యార్థులకు, లోకానికి, యువతకు ఏం చేయాలనేది ఆలోచించాలి. వర్ధనపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి ఎలా కావాలంటే ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది. ఎయిర్పోర్ట్తో రేపు మన పిల్లల భవిష్యత్తు మారుతాయి, రైతుల యొక్క ఆదాయం పెరుగుతుంది, భూముల వాల్యూస్ ఆకాశానికి అంటుతాయి. మా ఆలోచన విధానం ఇది. నువ్వు 10 ఏళ్లలో ఏం చేసినావు, ఇప్పటికైనా రెడీ సిద్ధం. ఎక్కడైనా డిబేట్ పెట్టండి, మాట్లాడదాం. నువ్వు చేసిన పని ఏంటి, నేను చేసిన పని ఏంటి. మేము 2 ఏళ్లలో చేసిన పని నువ్వు 10 ఏళ్లలో ఏం చేసినావు చూపెట్టి నేను రెడీ సిద్ధంగా ఉన్నాను. దేనికైనా కూడా సిద్ధం. కాబట్టి నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. మాట్లాడే ఆలోచన విధానంతో మాట్లాడాలి. ఇప్పటివరకు కూడా కేసీఆర్ గారిని మేము పల్లెత్తు మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు కాబట్టి వారికి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తున్నాం. మరి మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీరంతా కలిసి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడం, కొట్టోడు అనడం, వాడు మొగోడే అనడం, లేకుంటే దమ్మున్నదా, నీకు అది ఉన్నదా, ఇది ఉన్నదా అంటేనే ఆయన మాట్లాడాడు. నువ్వు చెప్పిన భాషకే ఆయన రిటర్న్ ఇచ్చింది. నువ్వు మరి నీకోసం ఎంత తక్కువ మాట్లాడాలనుకున్నా కానీ సోదరులు అడిగింది కాబట్టి చెప్తున్నా. దయచేసి రాజకీయం అనేది రాజకీయం చేయాలి, అభివృద్ధి అనేది అభివృద్ధి చేయాలి. 100% ఈరోజు వర్ధనపేట ప్రజలు ఆశీర్వదించి మాకు 7 సీట్లతో గెలిచినాం. ఎవరైతే కట్టప్పలు ఉన్నారో వాళ్ళ సంగతి తప్పనిసరిగా చూసి రాబోయే ఎలక్షన్లలో కూడా మేము ఏంటో నిరూపించుకుంటాం.